Welcome everyone. Good evening everyone. సో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ మనము ఒక న్యూ వర్క్‌షాప్‌తో మళ్ళీ కలిసినందుకు. సో యోగం వరల్డ్ నుంచి ఇలాంటి ఎక్సైటింగ్ వర్క్‌షాప్స్ మనకి 2026లో చాలా చాలా జరగబోతున్నాయి. సో మీకు ఇంకా యూట్యూబ్ యోగం వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా చేసుకోండి. బై ద వే ఐఎమ్ దుర్గాదేవి. మీలో చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గనక నేను యోగా టీచర్‌ని, మెడిటేషన్ టీచర్‌ని. అలాగే మేము ఆహ్, సబ్ సబ్‌కాన్షియస్ రీప్రోగ్రామింగ్ చేయటం కావచ్చు, ఒక హ్యాబిట్స్ బిల్డింగ్ చేయటం కావచ్చు. ఇలా డిఫరెంట్ ఆహ్, కాన్సెప్ట్స్‌ని మా లైఫ్‌లో అప్లై చేసుకొని వాటిల్ని పీపుల్‌కి షేర్ చేయటం అనేది జరుగుతుంది. సో, ఒక ఎమోషనల్ అవేర్‌నెస్ కావచ్చు, ఒక ఫియర్ నుంచి ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి, ఇలా డిఫరెంట్ వర్క్‌షాప్స్ మేము గోయింగ్ ఫార్వర్డ్ కండక్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మనము సెల్ఫ్ లవ్ అనే వర్క్‌షాప్ చేసుకుంటున్నాము. సో, అసలు సెల్ఫ్ లవ్ ఏంటి? ఎందుకు కావాలి? అంటే మంచి బట్టలు కొనుక్కుంటాము ఆర్ మంచి హెయిర్ స్టైల్ చేసుకుంటాము. ఆహ్, ఇంకేం కావాలి? అసల ఎలాగా ఈ సెల్ఫ్ లవ్‌ని అర్థం చేసుకోవాలి? సో, ఈరోజు మన క్లాస్‌లో మనకి అద్భుతంగా ఈ యొక్క కాన్సెప్ట్‌ని మనకి అందించే మాస్టరు రవిశంకర్ మాస్టరు. తను లైఫ్ కోచ్. ఇదివరకు మనకి యోగం వరల్డ్‌లో చాలా వర్క్‌షాప్స్ సార్ చేయటం జరిగింది. ప్రీవియస్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ సెల్ఫ్ లవ్ గురించి ఒక 5 డేస్ వర్క్‌షాప్ చేశాము. సో, మనకి 2026 వచ్చే రాబోయే ఈ కొత్త న్యూ ఇయర్‌కి మనకు మనం ప్రేమించుకుంటే మన చుట్టూరు పీపుల్‌ని కావచ్చు, మన సిట్యుయేషన్ కావచ్చు, ఎంత బ్యూటిఫుల్‌గా మనం వాటిల్ని ఆహ్, బాగా చేసుకోవచ్చు. ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క 3 డేస్ వర్క్‌షాప్‌లో తెలుసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో, లెట్స్ ఆల్ వెల్కమ్ రవి సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద సెషన్. థాంక్ యూ సో మచ్ మీ టైము మాకిచ్చి ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్‌ని మాకు తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. సో ఇలా ఫర్దర్గా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఒకరికి నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నామని అంటే ఆటోమేటిక్గా మనం కూడా దాన్ని తీసుకోగలుగుతున్నాం. సింపుల్ మనం సెల్ఫ్ లవ్లో ప్రోగ్రామ్ వెళ్తున్న కొద్దీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ తీసుకున్నారు, లేదా ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారు, ఈవెన్ ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకున్నారు. సో అక్కడ మనం ఏదైనా ఒక సబ్స్టెన్స్ అందులో ఇన్వాల్వ్ అవుతుంది అని అనుకుంటే ఆటోమేటిక్గా సో దాన్ని సర్ఫేస్ మొత్తం కూడా అంటుకుంటుంది కదా. ఇన్ ద సేమ్ వే మనం ఒకరికి లవ్ ఆర్ నాలెడ్జ్ ఎనీథింగ్ ఏదైనా మనం షేర్ చేద్దామని అనుకుంటున్నాం, లేదు ఫీల్ అవుతున్నాం అని అనుకునేసరికి ఏమవుతుంది, ఫస్ట్ వాటిని మనమే ఫీల్ అవుతున్నాం. ఈవెన్ ఒకరి మీద మనం కోప్పడతామని అనుకునేసరికి ఫస్ట్ ఆ యాంగర్ని ఎవరు ఫీల్ అవుతారు? మనమే కదా. వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేది కాదు, ఫస్ట్ మనం ఎఫెక్ట్ అవుతున్నాం. అది యాంగర్ కావచ్చు, లవ్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, ఎనీ ఫీలింగ్, ఏ ఫీలింగ్ తీసుకోండి, ప్రతి ఒక్క ఫీలింగ్ ఫస్ట్ ఎఫెక్ట్ చేసేది ఎవరిని? మననే కదా. సో కాబట్టి బీయింగ్ లవ్, బీ లవ్, మనం ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అంటున్నాం, హ్యూమన్ డూయింగ్స్ అన్న. మనం నార్మల్గా ఏమనుకుంటాం, ప్రతిసారి ఇది చేస్తేనే నాకు హ్యాపీనెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ రీడింగ్ చేస్తే, మెడిటేషన్ చేస్తే, ఆర్ పీపుల్తో టైం స్పెండ్ చేస్తే, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చేస్తేనే నాకు రిజల్ట్స్ వస్తాయి, హ్యాపీనెస్ వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో, ఆ ఎమోషనల్గా ఫీల్ అవుతామో అప్పుడే మనం ఆ క్వాలిటీస్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము, లేకపోతే రెస్పాండ్ అవ్వగలుగుతాము. ఇప్పుడు చాలా వరకు ఏమవుతుంది, 2-3 డేస్ బ్రేక్ తీసుకొని మీరు ఒక ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, పిక్నిక్స్ అని ఇలా చాలా థింగ్స్కి వెళ్తారు. ఆ 2 డేస్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు.
మీరు ఆ వీక్ ముందు చాలా స్ట్రెస్గా వర్క్, ఫ్యామిలీ, ఈ వర్డ్స్ ఇవన్నీ కూడా మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అదే ఆ 2 డేస్ బ్రేక్ తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళారనుకోండి, ఆ 2 డేస్ మీరు ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు. మళ్ళీ తిరిగి రాగానే సేమ్ థింగ్, సేమ్ రొటీన్, మళ్ళీ బోర్గా ఫీల్ అవుతారు. ఇక్కడ ఏమవుతుంది? సో అక్కడ వచ్చేసరికి ఈ 2 డేస్ ఏదైతే ఉన్నాయో, మనకి మనం సెల్ఫ్ టాక్ ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ అయిపోయింది. అంటే మనతో మనం నెగిటివ్గా మాట్లాడుకోవడం మర్చిపోయాం ఆ 2 డేస్. అందుకని మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఎక్కడికో వెళ్తే మనకి హ్యాపీనెస్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. సో యాక్చువల్గా మనలో ఉన్న క్వాలిటీస్, మీకు మేబీ ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా. ఎలా అయితే మన కిచెన్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం యూజ్ చేయకపోతే ఏం చేస్తాము? బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ కూడా ఫస్ట్ సెల్ఫ్లో ఉంటాయి, రైట్? ఇన్ ద సేమ్ వే మనలో ఉన్న ఈ లవ్, రెస్పెక్ట్, పీస్, ఇలాంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ మనలోనే ఉన్నాయి. మనమేమనుకుంటాం, ఎక్కడికైనా వెళ్తే మనకు హ్యాపీనెస్ వస్తుంది, ఏదైనా చేస్తేనే మనకు హ్యాపీనెస్ వస్తుంది, ఇలా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆల్రెడీ మనలో ఎగ్జిస్ట్ అయిన ఉన్న వాటిని మనం ఎప్పుడైతే మనం చేసే వాటిల్లో ఇన్వాల్వ్ చేస్తామో, ఎలా అయితే ఇంగ్రీడియంట్స్, కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం కుకింగ్లో వాడితే ఆ టేస్ట్ వస్తుందో, ఇన్ ద సేమ్ వే మనలో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్, పీస్, లవ్, రెస్పెక్ట్, యాక్సెప్టెన్స్, వీటిని ఎప్పుడైతే మనం చేసే వాటిలో, రెస్పాండ్ అయ్యే వాటిల్లో ఇన్వాల్వ్ చేస్తామో, అప్పుడు మనం వాటిని త్రూ అవుట్ ద లైఫ్ ఫీల్ అవ్వగలుగుతాం. అంతేగాని మనం ఏదైనా పిక్నిక్ వెళ్తేనే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే ఆ 2 డేస్ వరకే అది ఉండేది. సో కాబట్టి ఫస్ట్ బీయింగ్, అప్పుడు డూయింగ్ చేయాలి. సో ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్ కదా. సో మన ఆల్రెడీ ఐ క్వాలిటీస్ అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. చాలా వరకు మనం చాలా థింగ్స్ని నేర్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజ్డమ్, నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని బుక్స్ నుంచి కావచ్చు, స్పిరిచువల్ ఆర్ ఎక్కడి నుంచి అయినా చాలా పీపుల్, గ్రేట్ గ్రేట్ పీపుల్ నుంచి మన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే వాటిని ఇంప్లిమెంట్ చెయ్యమో ఏమవుతుంది? నిన్న ఎలా అయితే ఉన్నామో ఈరోజు కూడా అలానే ఉంటాం. మన థాట్స్ నిన్న ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అలానే ఉన్నాయి అనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకు కొత్తతనాన్ని? మనకి న్యూ ఇయర్ రాబోతుంది. మరి ఈ న్యూ ఇయర్‌కి కొత్తగా ఉండాలి అని అనుకుంటే, కొత్తగా ఆలోచిస్తేనే కదా కొత్తగా మారేది. ఎప్పటిలానే నిన్నట్లానే టైంకి లేస్తున్నాం, తింటున్నాం ఆర్ బుక్స్ చదువుతున్నాం ఆర్ సంథింగ్ ఇలా చేస్తూనే ఉన్నాం. రెగ్యులర్‌గా ఏదైతే నిన్న చేశానో, ఈరోజు అదే చేస్తాను. దెన్ రిజల్ట్స్ ఏమొస్తాయి? సేమ్ రిజల్ట్సే వస్తాయి కదా! మళ్ళీ ఎక్స్‌పెక్ట్ పెట్టుకుంటాం. ఓకే, 2026 నాకు సూపర్‌గా ఉంటది అని. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అక్కడ? 2026 నిజంగానే సూపర్‌గా ఉంటుందా? ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, 2025లో ఏం చేశారో 2026లో అదే చేస్తామని అనుకుంటే మళ్ళీ కొత్తగా ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయాలి? కాదు కదా! కాబట్టి ఇక్కడ చేయాల్సిందేంటంటే మీరు కాన్షియస్‌గా ఇక్కడ అంటే నేను కొత్తగా ఏమి ఆలోచించాలి, లేకపోతే మంచి మంచి బుక్స్ చదివేయాలి ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చేసేస్తే నాలో చేంజెస్ వస్తాయని అనుకుంటే కాదు. ఇక్కడ మనం ఫీల్ అవ్వాలి. కాన్షియస్‌గా మిమ్మల్ని మీరు ఒక సెకండ్ పర్సన్‌గా ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటారో, ఏవైతే నెగెటివ్ థాట్స్ అనేవి మనం ఆపలేం. ఓకే. థాట్స్ అనేవి 60,000-70,000 వస్తాయి. పర్ డేలో, ఒక్క రోజులో 60,000-70,000 వరకు థాట్స్ వస్తాయి. మరి ఈ థాట్స్‌ని మనం కంట్రోల్ చేయాలి, లేదు ఈ థాట్స్‌ని మనం ఆపేయాలి అని అనుకుంటే పాసిబిలిటీ ఉందా? సో వాటిని మనం రీఫ్రేమ్ చేసుకోవడం. జస్ట్ ఏదైనా ఒక థాట్ వచ్చింది అనుకుంటే, ఓకే, ఇలా థాట్ వస్తుంది, దీన్ని నేను రీఫ్రేమ్ చేసుకుంటా, దీన్ని నేను చేంజ్ చేసుకుంటా. నేను చేయలేను అనే దానికన్నా ఐ విల్ ట్రై, ఐ కెన్ డూ ఇట్. మన పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా మీరు మార్నింగ్ కావచ్చు, నైట్ కావచ్చు, మార్నింగ్ లేవగానే ఎఫర్మేషన్స్ రాయడం, ఎఫర్మేషన్స్ని మిర్రర్ ముందు
మీ హార్ట్ మీద మీరు చేయి వేసుకొని వాటిని ఫీల్ అవుతూ చెప్పడం. ఈవెన్ నైట్ టైం కూడా అఫర్మేషన్స్ రాసి ఆ అఫర్మేషన్స్ ని మళ్ళీ మీరు మిర్రర్ ముందు చెప్పడం, ఇలా పిల్లలతో చెప్పించడం కావచ్చు, మీరు చెప్పడం కావచ్చు, ఇలా మనలో చాలా చేంజెస్ ని తీసుకొని వస్తాయి. డెఫినెట్ గా మీరు ఎప్పుడైతే ట్రై చేస్తారో చాలా వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి. ది 100% అనుకోండి. సో 99.9 అని అన్నాను, 100%. ఎప్పుడు? మనం ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు మాత్రమే. ఇక్కడ ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు? జస్ట్ థాట్ని చేంజ్ చేసుకుంటున్నారు. థింక్ రైట్, థింక్ స్లో, రైట్? ఇక్కడ మనం థాట్స్ చాలా వస్తాయి, నెగిటివ్ థాట్స్ కావచ్చు, ఎనీ థాట్. మరి ఈ థాట్ని రైట్గా చేంజ్ చేసుకొని వాటిని కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే కాన్షియస్గా ఉండగలుగుతామో, వాటిని చేంజ్ చేసుకుంటూ వస్తామో, డెఫినెట్గా చేంజెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ వర్డ్స్ ఎఫర్మేషన్స్కి ఎందుకు అంత పవర్ ఉంది? సింపుల్ థింగ్. మీకు ఎవరైనా ఒక వర్డ్ తిట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దుర్గాదేవి మ్యామ్నే నేను తిట్టాను అనుకోండి, ఒక వర్డ్ అన్నాను అనుకోండి, వెంటనే మేడం ఫీల్ అవుతారు, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది అంటే వర్డ్స్కి అంత పవర్ ఉంది కదా. మరి తిడితే, ఒక వర్డ్ తిడితే మనం ఫీల్ అవుతున్నాం, కొన్ని థింగ్స్ని చేయకుండా ఆపేస్తున్నాం. మరి అదే వర్డ్స్ పాజిటివ్గా మనం ఒకరికి అంటే ఎదుటి వాళ్ళకి అనేటప్పుడు వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నారు. ఒక ఫ్రెండ్కి యు ఆర్ ఆసమ్, నువ్వు ఒక గ్రేట్ సోల్వి, నువ్వు చాలా ఎనర్జెటిక్గా ఉంటావు, ఇలాంటి వర్డ్స్ అనగానే వాడు ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వగలుగుతాడు, రైట్? అలానే వర్డ్స్ అనేవి మనం ఏ వర్డ్స్ యూస్ చేస్తున్నాము అనేది, అది పిల్లల మీద కావచ్చు, మన మీద కావచ్చు. మనం ఎంత కేర్ఫుల్గా ఎదుటి వాళ్ళతో మాట్లాడతాము ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, అక్కడున్న బాస్తో, కొలీగ్తో మనం ఎంత కాన్షియస్గా మాట్లాడతాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదే కాన్షియస్ మనతో మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఉండాలి. ఎదుటి వాళ్ళతో మనం ఎంత కేర్ఫుల్గా మాట్లాడతాం, వాళ్ళకి ఒక మాట అనేస్తే ఏమంటారు, కోప్పడతారు, ఇలా చాలా జరుగుతాయి. ఇన్ ద సేమ్ వే మనతో మనం కూడా వింటున్నాం కదా, రైట్? మనతో మనం మాట్లాడుకుంటున్నాం అంటే మనం వింటున్నాం, దానికి రెస్పాండ్ అవుతున్నాం. మనం ఎప్పుడైతే రిపీటెడ్గా ఈ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ఇస్తున్నామో, మీకు ఆల్రెడీ చెప్పా, ఏదైతే కంటైనర్లో వేస్తే ఆ కంటైనర్ సర్ఫేస్ అంటుకుంటుంది అని చెప్తున్నా, రైట్? అది ఫీల్ అవుతుంది అని. సో మనం ఆ థాట్ ఏదైతే రిలీజ్ ఫస్ట్ మన మైండ్లో వచ్చింది అని అనుకుంటే, దాని యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద చాలా చూపిస్తుంది. కాబట్టి మనతో మనం మాట్లాడుకోవడం అనేది చాలా కేర్ఫుల్గా, ఎదుటి వాళ్ళతో ఎలా అయితే మాట్లాడతాం, ఎంత కేర్ఫుల్గా మాట్లాడతామో, సేమ్ వేలో మనతో మనం కూడా మాట్లాడుకోవాలి. సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ బ్లేమింగ్, ఎనీథింగ్, ఇంకొకరితో కంపారిజన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా స్టాప్ చేసేసేయాలి. ఎవరికి కంపారిజన్ ఉండాలి? నిన్న ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు మీరు? లవ్ కానీ, రెస్పెక్ట్ కానీ, మీకు మీరుగా ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎంత లవ్, మీ గురించి మీరు కేర్ తీసుకుంటున్నారు? ఒక ఫ్యామిలీ మెంబర్ని మీరు ఎంత కేర్ తీసుకుంటారు? ఒక పిల్లోడు కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ ఫుడ్, కంప్లీట్గా కేర్ తీసుకుంటున్నారు. మీలో ఎంతమంది ఇన్ ద సేమ్ వే మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని ఎంత కేర్ తీసుకుంటున్నారు? వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ లవ్, రెస్పెక్ట్, యాక్సెప్టెన్స్, వీటి గురించి మనం ఎంత కేర్ తీసుకుంటున్నాం? మన గురించి మనం సెల్ఫ్ లవ్ అనేది చాలా వరకు అందరిలో మర్చిపోయాం. ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది కదా. ఈ బిజీ లైఫ్లో బయట ఉన్న థింగ్స్కి ఎక్కువగా ప్రయారిటీ వెళ్ళిపోయింది. సో మన గురించి మనం ప్రయారిటీ అనేది తగ్గిపోయింది, ఎందుకంటే సెల్ఫ్ సోల్ గురించి మనం ఆలోచించే టైం అనేది చాలా వరకు రెడ్యూస్ అయిపోయింది. ఈ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ సోల్ గురించి మనం ఏదైతే మన ఆత్మ రిలేటెడ్గా కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ అటాచ్మెంట్ విత్ మెటీరియల్ థింగ్స్, అంటే ఇక్కడ అందరికీ ఉండాలి, మెటీరియల్ థింగ్స్ రిలేటెడ్గా అటాచ్మెంట్ ఉండాలి, ఉండకూడదు అని అనట్లేదు. కానీ మనతో
అసలు రియాలిటీ ఉన్నదేంటి? సోల్ కదా. మనం ఎప్పుడు కూడా రోల్ కాన్షియస్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ అనుకోండి, ఫాదర్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పిల్లలు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలి, మీ మాట వినాలి. ఒక హస్బెండ్గా వైఫ్ మీ మాట వినాలి ఆర్ కంట్రోల్లో ఉండాలి ఆర్ సంథింగ్ ఇలాంటి కొన్ని కొన్ని. అది ఒక మేనేజర్గా మీ కొలీగ్స్ అందరూ కూడా మీ ఇచ్చే ఆర్డర్స్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇలా మీరే, కానీ రోల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆ రోల్స్ బట్టి మనం ఏమవుతాం? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు మీట్ అవ్వకపోతే మనకి ఏమవుతుంది? వెంటనే కోపం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ రోల్ కాన్షియస్గా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు, సోల్ కాన్షియస్గా ఉండాలి. ఎదుటి వాళ్ళు కూడా మనలాంటి సోల్. ఎప్పుడైతే మనం సోల్ కాన్షియస్గా ఉంటామో మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయము, వాళ్ళని మనం అథారిటీ, వాళ్ళ మీద మనం సుపీరియర్గా ఫీల్ అవ్వము. సో ఎప్పుడైతే నేను సోల్ కాన్షియస్గానే ఉంటాను, రియాలిటీ సోల్, దాని యొక్క మెయిన్ క్వాలిటీస్ ఏంటి? పీస్, హ్యాపీనెస్, రైట్? ఇవే క్వాలిటీస్ వాటి. సో వాటినే నేను ఎదుటి వాళ్ళకి ఇస్తాను. ఎప్పుడైతే మీరు రోల్ కాన్షియస్గా ఐగా ఎప్పుడైతే మిగిలిపోతారో, ఐ, ఆ ఇగో అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈగో ఎప్పుడైతే వచ్చిందో అటాచ్మెంట్స్ ఎక్కువ అయిపోతాయి. అటాచ్మెంట్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నాం కదా. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో ఆటోమేటిక్గా ఎప్పుడు లూజ్ అయిపోతాము, దాన్ని ఎప్పుడైతే మన దగ్గర నుంచి చేయి జారిపోతుందో అన్న ఫియర్ అనేది ఉండిపోతుంది. ఇలా ఈ లూప్లోనే వెళ్ళిపోతాం మనం. ఇగో, అటాచ్మెంట్స్ అండ్ ఫియర్. ఎప్పుడైతే ఈ ఐ అనే దాన్ని మనం కొంచెం పక్కన పెడతామో, సోల్, నేను ఒక సోల్, వాళ్ళు కూడా సోల్. సో నేను ఎక్స్చేంజ్ ఏం చేయాలి వాళ్ళ మధ్య? నాకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. అంతేగాని మనం ఏం చేస్తాము? ఈ ఎనర్జీ అంటే ఒక థాట్. ఈ థాట్ అనేది, ఇప్పుడు ఈ థాట్ అన్నా కూడా ఒక కర్మ. ఓకే, మనం చేసే వాటికి ఒక రిజల్ట్ ఉంటుంది అని మనం చాలా మందికి తెలుసు. మనం ఏం చేస్తే దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. ఈవెన్ థాట్ కూడా రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఒక ఎనర్జీ. ఒక ఎనర్జీ అనేది ఇంకో ఫామ్గా మారుతుంది, రైట్? ఈ ఎనర్జీని మనం డిస్ట్రాయ్ చేయలేము అని మీకు ఆల్రెడీ తెలుసు. మేబీ మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు. ఇన్ ద సేమ్ వే ఈ థాట్ అనే ఎనర్జీ ఏదైతే ఉందో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు, లేదు మీ ఇంట్లో ఒక పర్సన్తో రెస్పాండ్ అవ్వడానికి వెళ్తున్నారు, సంథింగ్ మాట్లాడడానికి వెళ్తున్నారు. సో మీ మైండ్లో వాళ్ళ గురించి ఎలాంటి థాట్ పెట్టుకొని వెళ్తున్నారో ఆ థాట్ అనేది, ఆ ఎనర్జీ అనేది ముందు రీచ్ అవుతుంది వాళ్ళని. ఓకే, వాళ్ళని ముందు రీచ్ అయ్యి నెక్స్ట్ మీరు అనే వర్డ్స్ ఏవైతే ఉంటాయి, నార్మల్గా మాట్లాడే వర్డ్స్ ఏవైతే ఉంటాయి, అవి నెక్స్ట్ రీచ్ అవుతాయి. ఫస్ట్ మీ థాట్ అనేది పాజిటివ్గా ఉండి, వాళ్ళ గురించి పాజిటివ్గా ఉండి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు కూడా అదే పాజిటివ్ నేచర్తో మీతో మాట్లాడగలుగుతారు. ఎందుకు? ఎనర్జీ, ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. అదే మీరు నెగిటివ్ థాట్ని మైండ్లో పెట్టుకొని ఆ ఎనర్జీని వాళ్ళ మీద రిలీజ్ చేసి బయట నుంచి మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడండి, మీరు ఆల్రెడీ నెగిటివ్ థాట్స్ని 300 టైమ్స్ రిలీజ్ చేశారు వాళ్ళ గురించి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ గురించి ఆలోచించి నెగిటివ్గా కంప్లీట్గా ఆ థాట్స్ అన్నిటినీ రిలీజ్ చేశారు ఎనర్జీని. ఇంటికి వెళ్ళి ఒక మాట మంచిగా మాట్లాడారు, అప్పుడు ఏమవుతుంది? అక్కడ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం, అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే, మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా వాళ్ళ గురించి ఎప్పుడైతే ఒక థాట్ని రిలీజ్ చేస్తామో, హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ని రిలీజ్ చేస్తామో, ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో కూడా అలాంటి పాజిటివ్ థాట్సే మన మీద క్రియేట్ అవుతాయి. సో నేను ఇప్పుడు మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఫస్ట్ ఏదైనా మనం ఫస్ట్ ఫీల్ అవుతామో
అది ఫస్ట్ ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? మన మీదే, రైట్? ఇలా థాట్స్ ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించడం మనం అలవాటు చేసుకున్నామో అవి మన సంస్కారాస్గా అయిపోతాయి, అంటే మన హ్యాబిట్గా అయిపోతాయి. నెక్స్ట్ టైం మనం పాజిటివ్గా ఆలోచించడం. ఎప్పుడైతే నేను ఎఫర్మేషన్స్, మార్నింగ్ ఎఫర్మేషన్స్, ఈవినింగ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్ వాటిని నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తానో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎప్పుడైతే రిపిటీషన్ ఆఫ్ యాక్షన్స్ ఏమవుతాయి, ఆటోమేటిక్గా హ్యాబిట్గా మారుతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక పర్సన్ గురించి, ఫ్యామిలీ గురించి, ఎవరి గురించి అయినా మనం రెస్పాండ్ అయ్యే ముందు, ఫిజికల్గా మనం మాట్లాడే ముందు థాట్ని ఫస్ట్ వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా రీఫ్రేమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడండి. ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా ఆ పాజిటివ్ థాట్సే క్రియేట్ అయ్యి రిలేషన్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. మనం ఎప్పుడైతే నెగిటివ్గా స్టార్ట్ చేసామో, థింక్ చేయడం స్టార్ట్ చేసామో, ఆటోమేటిక్గా అదే ఎనర్జీ వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళు పాజిటివ్గా ఉన్నా కూడా మన నెగిటివ్ థాట్ వల్ల, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది, వాళ్ళు కూడా నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు మన గురించి, ఎంత పాజిటివ్గా ఉన్న వాళ్ళు కూడా, రైట్? ఇలా మనం ఏం చేస్తున్నాం, మన సొసైటీలో మనం ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఏ నెగిటివ్ థాట్ని అయితే మనం రిలీజ్ చేస్తున్నామో ఇది మన మీదనే కాదు, మన ఫ్యామిలీ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి థాట్ హ్యాస్ ఎ పవర్, ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. పాజిటివ్గా ఉండడం, పాజిటివ్గా ఆలోచించడం అనేది మనకే కాదు, మన ఫ్యామిలీకి. అండ్ రిటర్న్లో అదేమవుతుంది, ఆటోమేటిక్గా మనకే రిసీవ్ చేసుకోగలుగుతున్నాం, రైట్? సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఫీవర్ ఉంది, ఓకే, ఫీవర్. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, పాజిటివ్గా మాట్లాడాలి. వాడికి, వాడు చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు, చాలా వాడు యాక్టివ్గా ఉంటాడు, రేపటి నుంచి స్కూల్కి వెళ్తాడు, ఇలాంటి వర్డ్స్ మాట్లాడాలి. కానీ ఫ్యామిలీలో మాట్లాడేది ఏంటి, వాడికి ఫీవర్ ఉంది, ఎలా ఉంటాడో ఏంటో అని నెగిటివ్గా తెలియకుండానే మాట్లాడేస్తారు ఫ్యామిలీ మొత్తం. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాడికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఏమని, ఫీవర్ గురించి వీళ్ళు మాట్లాడుకునే మాటలు నెగిటివ్ గానే ఉన్నాయి, తెలియకుండానే నెగిటివ్ గానే ఉన్నాయి. ఆటోమేటిక్గా అదే ఫీలింగ్ ని, అదే ఎనర్జీని వాడు ఫీల్ అయ్యి ఇంకా 2 days వరకు ఫీవర్తో ఉంటాడు. ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటి, వాడు ఎనర్జెటిక్గా ఉన్నాడు, వాడు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంది, సో వాడు క్విక్గా రికవర్ అవుతాడు. ఇలాంటి వర్డ్స్ మాట్లాడాలి. సో ఇలా మనం అన్కాన్షియస్గా చాలా వరకు థాట్స్ని, నెగిటివ్ థాట్స్ మనకు తెలియట్లేదు అవి నెగిటివ్ అని, కానీ రిలీజ్ చేసేస్తున్నాం. ఈవెన్ ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పేరెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ హ్యాండిల్ చేస్తుంది పిల్లల్ని. మీరు ఒకరోజు ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు, అప్పుడు మీరు ఎలాంటి థాట్స్ రిలీజ్ చేస్తారు, హస్బెండ్ పిల్లల్ని హ్యాండిల్ చేయగలుగుతాడో చేయలేడు, పిల్లలు చాలా అలర్ట్ చేసేస్తారేమో, ఇలాంటి థాట్ని రిలీజ్ చేస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతారు, హస్బెండ్ యొక్క ఎనర్జీ డిప్లీట్ అవుతుంది. అంటే మనం తెలియకుండానే కాంపిటీషన్, ఫ్యామిలీలో కాంపిటీషన్ వచ్చేస్తుంది, అది లవ్లో కూడా, కేరింగ్లో కూడా. ఎప్పుడైతే ఆ నెగిటివ్ థాట్ని మనం రిలీజ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఎనర్జీ, ఆ పర్సన్కి మనం బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం. ఇక్కడ థాట్ అంటే బ్లెస్సింగ్, అంటే అది జరగాలి అని మనం కోరుకుంటున్నాం. ఎప్పుడైతే అలా జరగాలని కోరుకుంటున్నామో అక్కడ అదే జరుగుతుంది. నిజంగానే వాళ్ళు పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు, నిజంగానే పిల్లలు అలానే అవుతున్నారు. మీరు ప్రతిరోజు ఏవైతే ఆలోచిస్తున్నారో అవి ఎనర్జీ, ఎనర్జీ అనేది ఒక బ్లెస్సింగ్, వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళు అలానే రెస్పాండ్ అవుతున్నారు, అలా రియాక్ట్ అవుతున్నారు. మనం తెలియకుండానే చాలా వరకు నెగిటివ్గా ఆలోచించి అవే వాళ్ళకి అందిస్తుంది. సో బీ కేర్ఫుల్, మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎదుటి వాళ్ళకి ఏమి ఆలోచిస్తున్నాం, ఎదుటి వాళ్ళ గురించి, ఇదొక్కటే, జస్ట్ వాట్ యు ఆర్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్.
మనం నార్మల్గా మాట్లాడి నేను అది చేస్తేనే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, నేను మూవీస్కి తీసుకెళ్ళాలి, బర్త్డే పార్టీస్కి తీసుకెళ్ళాలి, ఇది చేయాలి అది చేయాలి అని చాలా వరకు. వైఫ్ వచ్చేసరికి నేను హస్బెండ్కి ఇది కుక్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అంత నీట్గా ఉంచాలి, ఇవన్నీ అనుకుంటారు, చేస్తారు ఫిజికల్గా. కానీ థాట్కి వచ్చేసరికి తనకు నచ్చుతాదో నచ్చదు, కోప్పడతాడేమో అని ఆ ఎనర్జీ ఆఫ్ థాట్ని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఏమవుతుంది, మీరు చేసేవన్నీ కూడా లవ్ థింగ్స్ అన్నీ కూడా, కానీ ఆలోచించే వరకు ఏమవుతుంది. అందుకని రిలేషన్షిప్స్ అనేవి ఫ్రెజైల్గా వచ్చేసాయి. సో అందుకని రిలేషన్షిప్ డిస్టెన్స్కి వచ్చేసింది. చాలా వరకు ఆలోచించండి, ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు, అప్పుడు ఏమైంది, ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కూడా హ్యాపీగా ఉండట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఉంటుంది. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీ చిన్న ఇల్లు అయినా సరే కలిసి ఉండేవారు, అక్కడే ఉంది. ఇప్పటికి వచ్చేసరికి ఏమైంది, డిస్టెన్స్ బిట్వీన్ ద పీపుల్. సో థాట్ థాట్ అనేది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. థింక్ పాజిటివ్ కదా. ఓకే, సో ఇలా మనం డైలీ చేయాల్సింది ఏంటి, 2026ని మరి చేంజ్ చేద్దామా? ఎంతమంది రెడీగా ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేయండి. వీడియోస్ ఆన్ చేసుకోమని చెప్పుకున్నాం కదా, మరి వీడియోస్ ఆన్ చేసుకోలేదు చాలా మంది, వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. చేంజ్ చేద్దామా మరి 2026ని? ఓకే, సరే. మరి చేంజ్ చేద్దామని అనుకుంటే మరి వీడియోస్ ఆన్ చేసుకోలేదు. రైట్, ఓకే. ఈ 2026 అనేది చాలా హ్యాపీ, హెల్దీ, స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను, అండ్ ఉంటుంది కూడా. సో ఎప్పుడు మన ఆలోచన మీదనే, జస్ట్ ఒక్క ఆలోచన, సింపుల్ థింగ్. చాలా థింగ్స్ చేయాలి అనేది ఏం లేదు, ఆలోచన ఒక్కటి మారితే ఆటోమేటిక్గా అన్ని కూడా చేంజ్ అయిపోతాయి. రైట్, ఎస్. సో మీరు ఎన్ని క్లాసెస్ వినండి, ఎన్ని థింగ్స్ చదవండి, స్టిల్ దెర్ ఈస్ నో చేంజ్. ఎప్పుడు చేంజ్ వస్తుందని అంటే థాట్లో చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా చేంజెస్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు రెడీనా అందరూ? టాస్క్ ఉంది ఒకటి చేయడానికి, అందరూ రెడీనా? ఓకే, సో ఒక్కసారి మీ రైట్ హ్యాండ్ తీసుకోండి. సో అందరు నాకు వీడియోలో కనిపించాలి, అందరూ చేస్తున్నారు అనేది కన్ఫర్మేషన్ కదా. ఓకే, టేక్ యువర్ రైట్ హ్యాండ్. సో మీ హార్ట్ మీద ప్లేస్ చేసుకోండి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. సో నేను ఏవైతే వర్డ్స్ చెప్తున్నానో అవే వర్డ్స్ మీతో మీరు చెప్పుకోండి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఐఎమ్ ఏ ప్యూర్ పవర్ఫుల్ సోల్. ఐఎమ్ ఏ ప్యూర్ పవర్ఫుల్ soul. I'm always happy and healthy. I'm always happy and healthy. My relationships are great. My relationships are great. I'm the creator of my thoughts and world. I'm the creator of my thoughts and world. I'm calm and stable. I'm calm and stable. Okay, relax yourself. Relax. Slowly open your eyes. సో ఈ వర్డ్స్ మీకు మీరు చెప్పుకునేటప్పుడు మీ రైట్ హ్యాండ్ మీ హార్ట్ మీద ప్లేస్ చేసుకుంటూ ఎంతమంది పాజిటివ్గా ఫీల్ అయ్యారు? రైట్. సో వర్డ్స్కి చాలా చాలా పవర్ ఉంది. ఎవరైతే మనల్ని ఒక ఒక మాట అంటే మనకి కోపం వస్తుందని అంటే వర్డ్కి అంత పవర్ ఉంది. రైట్, సో అది నెగిటివ్.
రైట్. ఇన్ ద సేమ్ వే పాజిటివ్ వర్డ్స్ని మనం ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మనల్ని మనం హీల్ చేసుకుంటాం. అంటే చాలా వరకు అంటారు, సార్ పాజిటివ్ వర్డ్ చెప్తే చేంజెస్ అయిపోతాయా? అవుతాయి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న దెబ్బ తగిలింది. ఈ దెబ్బ మనకేమవుతుంది? 2-3 డేస్ వరకు మనం అప్లై చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా హీల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మనం ఇంతవరకు నెగెటివ్ థాట్స్ ఆర్ నెగెటివ్ థింకింగ్ అలవాటు చేసేసుకున్నాం. మరి అది హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎలా అయితే ఇది చిన్న దెబ్బ అయినప్పుడు 2-3 డేస్. అదే పెద్ద దెబ్బ అనుకోండి, చాలా టైం పడుతుంది. ఇన్ ద సేమ్ వే మనం ఎప్పుడైతే డైలీ మార్నింగ్ లేవగానే పాజిటివ్ అఫర్మేషన్స్ ఆర్ నైట్ టైమ్ కావచ్చు, మార్నింగ్ న్యూస్ కానీ ఆర్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అవ్వడం గానీ కొంచెం స్కిప్ చేసి మన గురించి మనం ఆలోచించడం ఆర్ సెల్ఫ్ కేర్, మెడిటేషన్ ఆర్ ఈవెన్ అఫర్మేషన్స్ కావచ్చు, వీటి మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ ఫస్ట్ 1-2 అవర్స్ వరకు కంప్లీట్‌గా మీతోనే మీరు. ఓకే. సో, అలా చేసిన తర్వాత ఏమవుతుంది? ఇలా రిపిటీషన్‌గా డైలీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్‌గా మనం సెల్ఫ్ హీల్ అవుతాం. ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇంతవరకు చెప్పాను. మనం ఏదైతే ఒక్కసారి ఒకటి స్టార్ట్ చేసామో, రిపీటెడ్‌గా చేస్తామో, అదే ఒక హ్యాబిట్‌గా మారుతుందని చెప్పాను. ఎప్పుడైతే మనం పాజిటివ్ అఫర్మేషన్స్ రాయడం, ప్రాక్టీస్ చేయడం ఆర్ మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందనంటే, ఆటోమేటిక్‌గా మనం సెల్ఫ్ హీల్ అవుతాము. కంప్లీట్‌గా పాజిటివ్‌నెస్‌ని పాజిటివ్ బీయింగ్‌గా చేంజ్ అయిపోగలుగుతాం. అండ్ ఇది మనకే కాదు, మన ఫ్యామిలీ, మన సొసైటీకి కూడా హెల్ప్ అవుతుంది. చిన్న థింగ్ అంతే. సింపుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైతే లవ్‌తో, రెస్పెక్ట్‌తో, కేర్‌తో, యాక్సెప్టెన్స్‌తో ఫిల్ అయిపోయామో, ఎలా అయితే ఒక గ్లాస్‌లో కంప్లీట్‌గా వాటర్ ఫిల్ అయ్యి ఓవర్ అయిపోతుందో, బయటకొచ్చేస్తుందో, ఇన్ ద సేమ్ వే మనం మనతో మనం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఫిల్ అయ్యామో ఆటోమేటిక్‌గా స్ప్రెడ్ అవుతాం కంప్లీట్‌గా. మన ఫ్యామిలీ మొత్తం కూడా ఈ సెల్ఫ్ లవ్‌ని ఫీల్ అవుతుంది. సో, ఒక్కసారి ఆలోచించండి. సెల్ఫ్ లవ్ అనేది మొత్తం కంప్లీట్ వరల్డ్‌ని చేంజ్ చేస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఇన్ కేస్ దీన్ని కొంచెం ట్విస్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఓకే. హస్బెండ్ వైఫ్‌కి ఒక మాట అన్నారు. ఓకే. సంథింగ్ నెగెటివ్ అనుకోండి ఆర్ సంథింగ్ అనుకోండి. ఓకే. సో, వెంటనే ఆ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుందనంటే కుకింగ్‌లో చూపిస్తారు. రైట్? ఆర్ వే ఆఫ్ రెస్పాండ్ టు ద కిడ్స్. కిడ్స్‌తో రెస్పాండ్ అయ్యే మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. ఇక్కడ ఏమవుతుంది? నెక్స్ట్ కిడ్ స్కూల్‌కి వెళ్తుంది. స్కూల్‌లో ఫ్రెండ్‌తో రియాక్ట్ అవుతుంది. సో, అక్కడ తాగుతుందా? ఫ్రెండ్స్ మధ్యన అది సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆర్ ఇప్పుడు వైఫ్ కూడా పక్క నైబర్‌తో ఎఫెక్ట్ అవుతుంది. సేమ్ తను డల్ మూడ్‌లో ఉంది. అదే సాడ్‌నెస్‌తో, అదే నెగెటివ్‌తో నైబర్‌తో రియాక్ట్ అయింది. నైబర్ వైఫ్ వాళ్ళ హస్బెండ్‌తో. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ వీళ్ళ హస్బెండ్. సో, ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ ఎవరి వరకు వచ్చింది? ఆ నెగెటివ్ ఆర్ ఇది మళ్ళీ తనకే వచ్చింది కదా! ఎవరైతే ఆ వర్డ్స్ అన్నారో వాళ్ళకి అది బ్యాక్ వచ్చింది. ఆ నెగెటివ్‌నెస్ ఆర్ ఆ థాట్. కాబట్టి మనం ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉండొద్దామో ఆటోమేటిక్‌గా పిల్లలకి వెళ్తుంది. మళ్ళీ రిటర్న్‌లో మనకే వస్తుంది అది. అది నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. కంప్లీట్‌గా ఇదేమవుతుంది? ఒక సర్కిల్. సింపుల్ థింగ్. వాళ్ళు డల్‌గా ఉన్నారనుకోండి. ఆ డల్‌నెస్ ఇంకొక పర్సన్‌కి వెళ్తుంది. ఇంకొకరికి వెళ్తుంది. మళ్ళీ రిటర్న్‌లో మనకే వస్తుంది. సేమ్ థింగ్. ఇదొక సర్కిల్. పాజిటివ్ ఇస్తారా? పాజిటివ్ రిసీవ్ చేసుకుంటారు. నెగెటివ్ ఇస్తారా? నెగెటివ్‌నే రిసీవ్ చేసుకుంటారు. అది మీ చేతుల్లోనే ఉంది. మనం ఏమిస్తామో అదే తీసుకుంటాం. సింపుల్ థింగ్. సో, ఎంతమంది 2026ని పాజిటివ్‌గా చేంజ్ చేద్దామని అనుకుంటున్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకే. వెరీ నైస్ సార్. సార్, ఓకే. మనకి ఇంకొక 9 మినిట్స్ ఉంది. ఎవరైనా క్వశ్చన్స్ తీసుకుందామా సార్?
ఓకే. ఓకే. సో నేను ఒక 2, 3 థింగ్స్ చెప్పేసి మనం క్వెషన్స్‌కి వెళ్ళిపోదాం. షూర్ సార్. ఓకే. సో మనం చాలా వరకు రెస్పెక్ట్, లవ్ ఇవన్నీ కూడా మనం ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు నన్ను లవ్ చేయాలి. నన్ను ఒక టాప్‌లో చూడాలి అని మనం చాలా వరకు థింక్ చేస్తూ ఉంటాం. ఒక రోల్ కాన్షియస్‌గా ఉండిపోతాం. మదర్ అనుకోండి, వీళ్ళు పిల్లలు నా మాట వినాలి. వాళ్ళు ఇది చేయాలి, అది చేయాలి. అది చేయకపోగా ఏమవుతుంది ఆటోమేటిక్‌గా మనకి కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం ట్విస్ట్ చేయండి. ఇక్కడేంటంటే నేను రోల్ కాన్షియస్‌గా ఉండిపోతున్నాను. ఐ గురించి ఆలోచిస్తున్నాను. ఎప్పుడైతే ఈ ఐ అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసిందా ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది, ఎవరేం చేయకపోయినా ఆ కోపం అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎప్పుడైతే ఈ ఐని కొంచెం చేంజ్ చేసుకొని ఐయామ్ ఎ సోల్. ఐయామ్ ఎ ప్యూర్ పవర్‌ఫుల్ సోల్. మై నేచర్ ఈస్ టు ఎక్స్‌చేంజ్ ఎనర్జీ. సో, చాలా వరకు ఎదుటి వాళ్ళు మన గురించి ఎలా ఆలోచిస్తారు, లేకపోతే ఏం మాట్లాడతారు, ఇవన్నీ నన్ను ట్రిగ్గర్ చేసేస్తున్నాయి సార్. చాలా వరకు నేను కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. పిల్లల మీద కావచ్చు, హస్బెండ్ మీద కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ మీద కావచ్చు. ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయి సార్. ఒక మాట అనగానే నేను ఫాస్ట్‌గా రెస్పాండ్ అయిపోతున్నాను. కొంచెం ఆలోచించాల్సింది. లేకపోతే ఒకరు ఏదైనా చేయగానే నేను రియాక్ట్ అయిపోయాను. సో, నేను కొంచెం ఆలోచించి చేస్తే బాగుండేదేమో తర్వాత అనిపించింది అని చాలా వరకు అనిపిస్తది. ఇక్కడ ఎందుకు ఆటోమేటిక్ అయిపోయింది అనంటే, మనం అలవాటు చేసేసాం. ఎప్పుడైతే మనం ఒక సిట్యుయేషన్‌కి ఇలా రియాక్ట్ అవ్వాలి అనేది ప్రోగ్రామ్ అయిపోయిందో, ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే రెస్పాండ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఏదైనా ఇలా వెళ్ళిందనుకోండి, ఒక ఫ్లై గాని ఏదైనా, వెంటనే నేనేం చేస్తాను, ఇలా అంటాను. ఇలా రెస్పాండ్ అయ్యేది నేను ప్రోగ్రామ్ చేసేసుకున్నాను. కాబట్టి ఇలా అవుతుంది. అదే నేను ఒక 1 మినిట్ ఆలోచించి, ఓకే. ఇప్పుడు ఇలా వెళ్ళినా, ఏం చేసినా నేను రెస్పాండ్ అవ్వకూడదు. నార్మల్‌గా ఉండాలి అని మీకు మీరు చాయిస్. లైఫ్ ఈజ్ ఎ చాయిస్. ఎనీ సిట్యుయేషన్ మీరు తీసుకోండి. ఇది నా చాయిస్. ఎదుటి వాళ్ళ మీద కంట్రోలింగ్ ఉంది. ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు చేసేవి నన్ను కంట్రోల్ చేస్తున్నాయి అని అనుకుంటే మీ పవర్ వీక్ అయిపోయింది. ఎప్పుడైతే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్, నేను ఆలోచించే విధానం, నేను రెస్పాండ్ అయ్యే విధానం అంతా కూడా నా కంట్రోల్‌లోనే ఉంది. వాళ్ళు ఎలా మాట్లాడాలి, దానికి రియాక్ట్ అయ్యే పవర్ ఎవరి మీద ఉంది? నా మీదే ఉంది. సింపుల్ థింగ్. ఇక్కడి నుంచి ఎవరైనా ఒక పర్సన్ వచ్చి నన్ను ఇలా తోసారనుకోండి. ఆ పర్సన్ వీక్‌గా ఉన్నాడనుకోండి. నేనేమైనా మూవ్ అవుతానా ఇక్కడి నుంచి? మూవ్ అవ్వలేను. అది నాకన్నా స్ట్రాంగ్‌గా పర్సన్ ఉండి నన్ను ఇలా తోసేసాడనుకోండి, నేను వెంటనే పడిపోతాను. అంటే ఇన్ ద సేమ్ వే మనం ఎంత పాజిటివ్‌గా ఉంటే, ఎదుటి వాళ్ళు ఎంత నెగెటివ్‌గా ఉన్నా కూడా మనం కదలలేము. స్ట్రాంగ్‌గా ఉండగలుగుతాం. ఆ పాజిటివ్‌నెస్‌ని, ఆహ్, స్ట్రాంగ్‌నెస్‌ని మనం, ఆ ప్యూర్ సోల్‌ని మనం ఫీల్ అవ్వాలి. పాజిటివ్ ఎఫర్మేషన్స్‌ని కావచ్చు. ఏదైనా నెగెటివ్‌గా వచ్చిందంటే వెంటనే దాన్ని రీఫ్రేమ్ చేసుకోవాలి. పాజిటివ్‌గా రీఫ్రేమ్ చేసుకోవాలి. సో, ఎదుటి వాళ్ళు ఒక్క మాటే అంటారు. దాన్ని మనం రిపిటీషన్ ఒక సీడీగా చేసుకున్నదెవరు? మనమే. మనతో మనం చెప్పుకునేది ఎక్కువ టైం అయిపోతుంది. చాలా సార్లు చెప్పుకుంటాం. వాళ్ళన్నది ఒకటే. వాళ్ళు మర్చిపోతారు. కానీ రిపీట్ చేసుకున్నదెవరు? మనమే. మన మైండ్‌లో పెట్టుకున్నది రైట్. సో, వాళ్ళేం మాట్లాడని, నాతో నేను ఏం మాట్లాడుకుంటున్నాను, నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను అనేది నా కంట్రోల్‌లో ఉంది. ఐయామ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఐ డూ, వాట్ ఐ థింక్ అని ఎప్పుడైతే మీకు మీరు కంట్రోల్ ఇస్తారో, పవర్ మీ దగ్గరే ఉంది. వాళ్ళ దగ్గర అస్సలు లేదు. వాళ్ళు ఎన్ని అనండి. రియాక్ట్ అయ్యేది ఎవరు? మీరు. రీప్రోగ్రామ్ చేసుకున్నదెవరు? మీరు. రైట్. టోటల్ కంట్రోల్ మీలోనే ఉంది. ఆలోచించండి ఒక్కసారి. ఏ సిట్యుయేషన్ తీసుకోండి. జస్ట్ ఒక్క 1 మినిట్, 2 మినిట్స్ ఆలోచించండి. దాన్ని కంప్లీట్‌గా రీఫ్రేమ్ చేసుకోండి. దెన్ రెస్పాండ్ అవ్వండి నార్మల్‌గా. మీ యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో లవ్, పీస్ ఇవన్నీ వీటిని ఇంగ్రీడియెంట్స్‌గా వాడండి ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో. ఆటోమేటిక్‌గా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు కూడా అవే క్వాలిటీస్ యూజ్ చేస్తారు.
మనం ఒక ప్రోగ్రామ్ చేసుకొని నెగటివ్గా వాళ్ళ గురించి ఆలోచించి పాజిటివ్గా బయట ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళలో ఎలాంటి చేంజెస్ రావు. మీ యొక్క ట్రూ నేచర్ ఏంటి? లవ్, రెస్పెక్ట్, కేర్, పీస్. వాటిని మాత్రమే ఎదుటి వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళలో చేంజెస్ వస్తాయి. మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే. ఈ వర్డ్స్తో మనం ఇక్కడికి స్టాప్ చేస్తున్నాం. ఇంకా సెకండ్ డే, థర్డ్ డే ఇంకా చాలా సెషన్స్ ఉన్నాయి. ఇక్కడికి అయిపోలేదు. ఓకేనా? మీకు ఏవైనా ఐడియాస్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాయింట్స్ కవర్ చేయడం జరిగింది ఈరోజు సెషన్లో. ఎస్పెషలీ థాట్ ఈజ్ ఈక్వల్ టు బ్లెస్సింగ్, ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఎస్. చెప్పడం చాలా బాగుంది సార్. అండ్ అంటే లైఫ్లో అన్ని చాయిసెసే, మనం పాజిటివ్గా తీసుకుంటామా నెగిటివ్ తీసుకుంటామా అని. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, ఆ థాట్స్ని ఎలాగ, ఆ నెగిటివ్ థాట్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ రీఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, పా పాజిటివ్ మాట్లాడాలి అని తెలుస్తుంది, బట్ ఆ యొక్క ఎఫర్ట్ పెట్టాలన్న సిచ్యువేషన్ వచ్చినా మనం ఎస్. ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఇక్కడ సో క్వశ్చన్ సార్. ఎస్. ఇక్కడ క్వశ్చన్, దీనికి మంచి క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రతిరోజు కూడా ఫుడ్ తినేటప్పుడు కావచ్చు, వాటర్ తాగేటప్పుడు కావచ్చు, ఒక 1 అవర్ పెట్టుకోండి. నేను ఈరోజు ఈ 1 అవర్ నన్ను నేను ఒక సెకండ్ పర్సన్గా అబ్జర్వ్ చేస్తాను. ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా థింక్ చేస్తున్నాను, వాటిని అన్నిటినీ పాజిటివ్గా రీఫ్రేమ్ చేసుకుంటూ ఉండండి. మేబీ ఒక 30 మినిట్స్, ఒక 20 మినిట్స్ జస్ట్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ థాట్‌ని కంప్లీట్‌గా పాజిటివ్‌గా మార్చడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఈ 1 అవర్ అనేది 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ అలా మీరు కంప్లీట్‌గా ఈ 2026 ఆర్ 2025 ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారంటే వెల్ అండ్ గుడ్. సో స్టార్ట్ చేయండి. జస్ట్ డైలీ ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ మెడిటేషన్‌లో కూర్చోండి. కంప్లీట్‌గా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎలాంటి థాట్స్ వస్తున్నాయి. వాటికి కంప్లీట్‌గా మనం పాజిటివ్‌గా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ముందు కూర్చొనే ముందే కూడా నేనిప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తాను, లేదా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతాను. ఎనీథింగ్ ఏది చేసినా కూడా ఫస్ట్ ఈ 6 అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అఫర్మేషన్‌ని అనుకోని మీరు బుక్ చదవడం, అనుకోని మెడిటేషన్ చేయడం, అనుకోని పీపుల్‌తో రియాక్ట్ అవ్వడం. ఇలా కంప్లీట్‌గా ఫస్ట్ ఫా పాజిటివిటీని మనం వర్డ్స్‌ని అనుకున్న తర్వాత మిగతా థింగ్స్‌ని చేస్తే ఆటోమేటిక్‌గా అదే ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతాం. అండ్ థాట్స్ కంట్రోల్ అవుతాయి. ఆటోమేటిక్‌గా పాజిటివ్‌లోకి వెళ్ళగలుగుతాం. యాహ్! యా, ఎక్సలెంట్ సార్. సో మనకి పత్రిజీ సారు చెప్పినట్టు ఫస్ట్ ఆ ధ్యానం, ముందు నాలెడ్జ్ కన్నా ముందు మెడిటేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఎందుకు తెలుస్తుంది సార్. అంటే ఒక జ్ఞానాది దగ్ధ కర్మాణం అన్నారు కదా, ఒక ఒక నాలెడ్జ్ తోటే కర్మని, ఒక కర్మ అంటే ఇప్పుడే మీరు థాట్, మన యాక్షన్స్, మన మాటలు అని చెప్తున్నాం కదా, దాన్ని ఎలాగ డిజాల్వ్ చేసుకోవాలి ఆ నెగటివ్ థాట్స్. అదే కర్మ అంటే ఒక నెగిటివ్ థాట్ అనుకుందామని, దాన్ని నాలెడ్జ్తోనే డిజాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మనం మెడిటేషన్, అందుకే మాస్టర్స్ 30 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అలా మెడిటేషన్ సరిపోదు. మీరు ఎంత ఎక్కువగా మెడిటేషన్ చేస్తారో అప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. మీ అవేర్నెస్తో మీరు చాలా చక్కగా ఆ థాట్ని రీఫ్రేమ్, సార్ చెప్పిన టెక్నిక్స్ అన్నీ కూడా రీఫ్రేమ్ చేసుకోవచ్చు. యాక్షన్స్ని, మన యాక్షన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన స్పీచ్ మీద చాలా అవేర్నెస్ వస్తుంది. సో అలా ప్రతి ఏరియాలో మనం చాలా ఎరుకుతూ ఉంటాం. ఆ ఎరుకు రావాలంటే మెడిటేషన్ చేయాలి, ఆర్ ప్రాణాయామ టెక్నిక్స్ ఏదైనా చేయండి. ఫస్ట్ మైండ్కి కంప్లీట్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సార్ క్లాసెస్ కాదు, మీరు చాలా క్లాసెస్లో వినే ఉంటారు. సబ్ కాన్షియస్ రీప్రోగ్రామింగ్ కావచ్చు, ఎన్నో క్లాసెస్ వినే ఉంటారు కదా. దాంట్లో అన్ని టెక్నిక్స్ చెప్తున్నారు, కానీ ఎఫర్ట్ పెడుతున్నారా? 11 డేస్ కంటిన్యూస్గా చేస్తున్నారా? కంటిన్యూస్గా చెయ్యండి. జస్ట్ సార్ చెప్పిన ఒక 6 ఏదైతే మనకి ఆమ్, ఏ- సార్ ఇచ్చిన అఫర్మేషన్. అఫర్మేషన్స్ని 6-7 డేస్ కంటిన్యూస్గా చేయండి. రిజల్ట్ మీరే చూస్తారు. చెయ్యము, క్లాసెస్ ఎక్కువ వింటూ ఉంటాము, బట్ అది చేస్తేనే చేంజ్ అనేది తెలుస్తుంది మీకు.
రైట్? అది చెయ్యాలి, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఇంకా థాట్ మీద కంట్రోల్ రావట్లేదు, విపరీతంగా ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటే యూ షుడ్ ప్రాక్టీస్ మెడిటేషన్. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 2 అవర్స్, అలా మినిమం 2 to 3 అవర్స్ మెడిటేషన్ అనేది బాడీకి పడాల్సిందే, మైండ్కి బాడీకి పడాల్సిందే. సరే, ఏమైనా యాడ్ చేస్తారా సార్? ఎస్ ఎస్. సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మీ ఇల్లు క్లీన్ చేయకుండా వదిలేశారు అనుకోండి ఒక 5 days 6 days, కంప్లీట్గా ఏమవుతుంది? అదే మైండ్లో నెగిటివ్ థాట్స్ చాలా ఫిల్ అయిపోయి, సో వాటిని మనం ఎప్పుడైతే క్లీన్ చేస్తామో క్లీన్గా ఉంటుంది, రైట్? ఈవెన్ మనం ట్రాఫిక్ కూడా, ట్రాఫిక్ కంప్లీట్గా ఒక రోడ్డు మీద కంప్లీట్గా వెహికల్స్ ఉన్నాయి, మన డెస్టినేషన్ త్వరగా రీచ్ అవ్వగలుగుతామా? అవ్వలేము. పాజిటివ్ థాట్ని ఐడెంటిఫై చేయగలుగుతామా? ఐడెంటిఫై చేయలేము. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా మన మైండ్ని క్లియర్ అండ్ కాన్షియస్ అవేర్నెస్తో పాజిటివ్గా ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మనం రెస్పాండ్ అయ్యేదంతా కూడా చేంజ్ అయిపోతుంది. వరల్డ్ క్రియేషన్ ఎవరు? మీరే. థాట్ క్రియేషన్ ఎవరు? మీరే. వరల్డ్ని క్రియేట్ చేయగలిగేది మీరే, రైట్? యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్. సో సింపుల్, జస్ట్ చేంజ్ ఇట్, పాజిటివ్గా చేంజ్ చేసుకోవడం ఒక్కటే. ఓకే. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగారు సార్. సమ్వన్ రియాక్ట్ అయిన ఆ నెగిటివిటీని ఎలా స్టాప్ చేయగలం? వాళ్ళు హర్ట్ చేసిన అది పక్క వాళ్ళు మార్చేది ఏమీ ఇక్కడ ఉండదు కదా సార్? సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళని మనం చేంజ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఆ థాట్ ని మనం తీసుకుంటున్నాం, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, ఆర్ దాన్ని కంప్లీట్ గా ఒక లూప్ గా మనం ఆలోచించుకుంటూ ఉంటాం. సో బెటర్ వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ ఇవ్వండి. ఎలాంటి బ్లెస్సింగ్ అంటే వాళ్ళు ఒక సూపర్ పవర్ఫుల్ ప్యూర్ సోల్, వాళ్ళకి మనకి మధ్యన ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్ అండ్ ఎనర్జీ మాత్రమే, రెస్పెక్ట్ మాత్రమే అని కొంచెం మెడిటేషన్లో కూర్చోండి, వాళ్ళకు ఒక ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయండి. వాళ్ళని ఫస్ట్ ఫర్గివ్ చేయండి, యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. ఓకే, ఐ యాక్సెప్ట్ సో అండ్ సో, వాళ్ళని ఫర్గివ్ చేస్తున్నా. సో వాళ్ళు కూడా నన్ను ఫర్గివ్ చేస్తున్నారు, వాళ్ళకి నాకు మధ్యన లవ్ రెస్పెక్టే ఈ రోజు నుంచి ఎక్స్చేంజ్ అవుతుంది అని ఎప్పుడైతే వాళ్ళకు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారో ఆటోమేటిక్గా ఇలా డైలీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు హీల్ అవుతారు అండ్ మీ మైండ్లో ఉన్న ఆ థాట్ అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు మీతో పాజిటివ్గానే రెస్పాండ్ అవ్వగలుగుతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆల్రెడీ చాలా మంది ట్రై చేశారు. ఒక మదర్ అండ్ చైల్డ్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మదర్ ఏం చెప్పినా కూడా తను అంతగా చేయట్లేదు, చదవడం కావచ్చు, కొంతసేపు హోంవర్క్ చేసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా. సో మదర్కి హ్యాబిచ్యుయేట్ ఏమైంది? కొట్టి చదివించడం, లేదు తిట్టి హోంవర్క్ చేయించడం, ఇదే అలవాటు అయింది. సో మదర్ ఏం చేసిందంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఏం చేయాలి అసలు, ఆ, మా పిల్లలు నా మాట వినట్లేదు, సో కొడితేనే తిడితేనే వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు, చదువుతున్నారు అని అంటుంది. ఆర్ సంథింగ్ బ్లాంకెట్ ఫోల్డ్ చేయడం కావచ్చు, ఇవన్నీ. సో మేడం, ఫస్ట్ ఫస్ట్ మీరు మీ వే ఆఫ్ థాట్ని, వే ఆఫ్ రెస్పాండ్ని ఫస్ట్ చేంజ్ చేయండి, నెక్స్ట్ వాళ్ళు ఆటోమేటిక్ చేంజ్ చేంజ్ అవుతారు అని చెప్పారు. సరే, మేడం ఏం చేశారు? నెక్స్ట్ టైం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్గా లవ్, రెస్పెక్ట్ అండ్ మైండ్లో పెట్టుకున్న థాట్ ఏంటి? తను చేస్తుంది, తను ఒక మంచి సోల్ అని అదే థాట్ని. ఇంతకు ముందు థాట్ ఏంటి? తను చెయ్యదు, చేస్తుందో చేయదో, ఎప్పుడు అలానే చేస్తుంది అన్న థాట్ని ఫస్ట్ ఆ ఎనర్జీని రిలీజ్ చేసి నెక్స్ట్ చదువు, హోంవర్క్ చేసుకో అని పాజిటివ్గా మాట్లాడడం ఇవి చేస్తుంది. కానీ ఫస్ట్ ఎనర్జీ రిలీజ్ చేసింది ఏంటి? నెగటివ్. కానీ నార్మల్గా బయటికి మాట్లాడేది ఏంటి? పాజిటివ్. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఆటోమేటిక్గా తను చేయట్లేదు కాబట్టి తనని కంట్రోల్ చేయాలి, లేదు తనకి కొంచెం గట్టిగా మాట్లాడితే తను వింటుంది అని మీరే ప్రోగ్రామ్ చేశారు తనకి. సింపుల్ థింగ్, మీ ప్రోగ్రామ్ ఎలా అయితే ఉంటుందో రెస్పాండ్ అలానే ఉంటుంది. సింపుల్.
సో ఇప్పుడు ఈ రోజు నుంచి ఆవిడ ఎలా ఏం చేసిందంటే ఆ, కొంచెం పాజిటివ్గా మాట్లాడింది, కొంచెం లవ్తో ఆ పీస్ అదంతా కూడా ఆ క్వాలిటీస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి తన కిడ్తో ఒకటి చెప్పింది. ఆ, లేదు సంధ్య ఈరోజు చదువుకో అమ్మా, నువ్వు బాగా చేస్తావు, హోంవర్క్ కూడా చేసేసుకో అని ఒక పాజిటివ్ వేలో చెప్పింది. స్టిల్ అమ్మాయి చేయలేదు, చదువుకోలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ చెప్పింది. సేమ్ అదే ఎనర్జీ, అదే ఫీల్, అదే యాక్సెప్టెన్స్తో, అదే పాజిటివ్ థాట్ మైండ్లో రిలీజ్ చేసింది, వర్డ్స్లో రిలీజ్ చేసి మాట్లాడింది. ఆఫ్టర్ 20 minutes అమ్మ చెప్తుంది కదా, నేను చేంజ్ చేయాలి కదా, నేను చేసుకోవాలి కదా హోంవర్క్ అని కొన్ని డేస్కి చేంజ్ అయింది. ఇక్కడ ఎవరు చేంజ్ అవ్వాలి ఫస్ట్? ఫస్ట్ ఇక్కడ థాట్ని చేంజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చే వర్డ్స్ని చేంజ్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళ వే ఆఫ్ రెస్పాన్స్ అనేది మారుతుంది. ఓకే, జస్ట్ గివ్ దెమ్ ఏ బ్లెస్సింగ్. సో ఒకరికి స్టూడెంట్ అంటే నేను ఇక్కడ కొంచెం సెషన్ ఎక్స్టెండ్ అవుతుంది మ్యామ్, ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఓకే. సో ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలకి హోంవర్క్ ఆర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది, వాడికి ఒక 75% వచ్చింది. సో మనం ఏం చేస్తాము, వెంటనే ఆ, మన మీ ఫ్రెండ్ రఘుకి ఎందుకు వచ్చి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతాం. 85% అంటారు. 85 వాడికి ఎందుకన్నా ఎక్కువ వచ్చాయి, నీకు ఎందుకు అంత తక్కువ వచ్చాయని అంటారు. అదే నెక్స్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీకు 85 వచ్చాయి ఆర్ 70 వచ్చాయి అనుకున్నాం, మీ ఫ్రెండ్ రఘుకి 65 వచ్చాయి. ఆర్ అప్పుడు మీరేం చేస్తారు, మిగతా వాళ్ళకి ఎన్ని వచ్చాయని అడుగుతారు, రఘుకి ఎన్ని వచ్చాయని అడగరు. లేదు అంటే రఘుకి తక్కువ వచ్చాయా నీకు ఎక్కువ వచ్చాయా, అక్కడ మళ్ళీ మీరు కూడా వీడికి ఒక లిమిట్ పెట్టేస్తున్నారు. కానీ వీడి యొక్క క్యాపబిలిటీ ఏంటి, 95% ఆర్ 100%. 70 వచ్చాయి ఇప్పుడు, కానీ వీడి యొక్క క్యాపబిలిటీ ఏంటి, 95. కానీ మనం ఏం చేసాము, 70 వచ్చాయి, వాళ్ళ ఫ్రెండ్ రఘుకి 65 వచ్చాయి. ఇప్పుడు వీడిని అప్రిషియేట్ చేస్తాము. సో ఆ లిమిటేషన్స్ ఎవరు పెడుతున్నారు, మనమే పిల్లల మీద. రైట్, వాళ్ళకి వాళ్ళ కంపారిజన్, ఓకే లాస్ట్ టైం నీకు 85 వచ్చాయి, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ రావాలి అని, అంతే. పక్క వాళ్ళతో కంపారిజన్ చేశారనుకోండి, వాళ్ళకి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కంపారిజన్ అనేది వాళ్ళతో చేయకూడదు, వాళ్ళకి వాళ్ళతోనే కంపారిజన్. ఆ లిమిటేషన్స్, వాళ్ళు సింపుల్ ఒక బ్లాంక్ వైట్ పేపర్, మనం ఏదైతే కలర్ ఇస్తామో, యు ఆర్ గుడ్, యు ఆర్ బ్యాడ్, యు ఆర్ క్రియేటివ్, యు ఆర్ యూజ్లెస్, ఏవైతే కలర్స్ ఇస్తున్నామో, ఫ్యామిలీ మొత్తం ఇన్పుట్స్ ఏవైతే ఇస్తామో అవే కలర్స్ని తీసుకొని వాళ్ళకు పిక్చర్గా మారుతున్నారు. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కంప్లీట్గా మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో అవే ఇన్పుట్స్ ఒక పిక్చర్గా మారిపోతుంది. రైట్, బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ టాకింగ్ టు యువర్ కిడ్స్ ఆర్ టు యువర్ సెల్ఫ్. ఓకే, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, సో ఈవెన్ అక్కడ ఒకళ్ళు రాశారు, ఈవెన్ ఫియర్స్ అయినా ఆ, సరే అండి, ఫియర్ అనేది కూడా ఒక ఎనర్జీ కదా, ఒక నెగిటివ్ ఎనర్జీ. దానికి మనం ఏమి రీఫ్రేమ్ టెక్నిక్ అప్లై చేయొచ్చు. సో కాన్ఫిడెంట్గా ఉండే అఫర్మేషన్స్, ఐ కెన్ డూ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రైవింగే తీసుకుందాము. సో నాకు డ్రైవింగ్ అంటే హైవేస్ మీద ఫియర్. నేనేం చేస్తాను, మార్నింగ్ మెడిటేషన్ చేస్తాను, మళ్ళీ ఇంకా డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఒక 10 minutes మెడిటేషన్ చేసి సార్ చెప్పినట్టుగా రీఫ్రేమ్, నా నేను బ్రీత్ చేస్తున్నప్పుడు నేను, నాకు అన్ని రూల్స్ తెలుసు, ఎక్సేల్ చేస్తున్నప్పుడు అంత టెన్షన్, ఒక నెగిటివిటీ అంతా రిలీజ్ అయిపోతున్నట్టు, ఆ ఫియర్ రిలీజ్ అయిపోతున్నట్టుగా కొంచెం విజువలైజ్ చేసుకుంటూ ఇన్హేల్ చేస్తున్నప్పుడు పాజిటివ్గా, ఎక్సేల్ చేస్తున్నప్పుడు అంత నెగిటివిటీ నాలోంచి పోతున్నట్టుగా ఊహించుకుని అలా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేశాను. జస్ట్ కొంచెం సేపే 10 minutes. దానికి ముందు మాత్రం మా రెగ్యులర్ మెడిటేషన్ అయితే కంపల్సరీగా నడుస్తుంది. సో అండ్ నా రూల్స్ తెలుసు, దానికి ముందు ఒకసారి హైవేలో ఎక్కడికి వెళ్ళాలనేది కూడా కొంచెం ప్రిపేర్ అయ్యాను. ఓకే, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్తాను, ప్రిపేర్ అయ్యాను. అలాగే సో అది నా ప్రిపరేషను, నా
ఆ అవేర్నెస్ తెచ్చుకున్నాను. నాకు ఈ ఫియర్స్ అంటే డ్రైవింగ్ మీద ఒక ఫియర్స్ ఉన్నాయని ఎలా తెలిసింది నాకు? నేను మెడిటేషన్ చేస్తూ చేస్తుండగా ఓకే, నా నెగిటివ్ థాట్స్, ఫియర్కి సంబంధించిన నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి, నేను దీని మీద వర్క్ చేయాలి అని ఎప్పుడైతే నాకు అవేర్నెస్ వచ్చిందో అప్పుడు నేను స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్గా రిలాక్స్డ్గా చేయటం అనేది నేను ఎక్స్పీరియన్స్ అయ్యనమాట. సో నేను దాని నుంచి అలా ఫియర్, డ్రైవింగ్ అనే ఫియర్ నుంచి ఓవర్కమ్ అవ్వటం జరిగింది. సో ఇలాగా అన్నిటి మీద అప్లై చేసుకోవచ్చు. ఒక యాంగర్ కావచ్చు, ఈగో కావచ్చు, కంపారిజన్ కావచ్చు, ఎనీథింగ్. కానీ దానికి ముందు మనం ఎక్కువగా మెడిటేషన్ అనేది కంపల్సరీగా అలవాటు చేసేసుకోవాలి. మినిమం 2 hours మై డియర్ ఫ్రెండ్స్. అది చేస్తూ చేస్తుంటే మీరే చాలా ఈజీగా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యా, మంజుల గారు ప్లీజ్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చాలా మందికి రైజ్ అయి ఉంటుంది, సార్ ఎదుటి వాళ్ళు నెగిటివ్ గా ఉంటే మనం పాజిటివ్ గా ఎలా మాట్లాడగలుగుతాం సార్ అని అంటారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, వాళ్ళతో పాజిటివ్ ఎలా మాట్లాడాలి సార్ అని. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ గా ఏదైనా ఒక మంచి పని చేయొచ్చు, సో దాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వాలి. ప్రజెంట్ థింగ్స్ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఫ్యూచర్ అనేది ప్రజెంట్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అదే ప్రీవియస్ గా వాళ్ళు ఏదైనా ఒక్కటి మంచి పని చేసి ఉంటారు డెఫినెట్ గా, ఇంతవరకు వాళ్ళు మిమ్మల్ని ఎంత కేర్ తీసుకున్నారు ఆర్ ఎనీథింగ్స్ అరేంజ్మెంట్స్ కావచ్చు కంప్లీట్ గా, వాటి గురించి ఒక్కసారి విజువలైజ్ చేసుకొని ఆ ఎనర్జీని ఇప్పుడు ఫీల్ అయ్యి వాళ్ళతో రెస్పాండ్ అవ్వాలి. డెఫినెట్ గా చేంజెస్ అనేవి వస్తాయి ఆటోమేటిక్. యా, మంచుల గారు ఏదో క్వశ్చన్ అనుకుంటున్నాను. హలో అండి, యాక్చువల్లీ టుడేస్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండి. మీరు ఒక్కొక్క మాట చెప్తుంటే ఇట్ ఈస్ లైక్ రియలీ టచింగ్ హార్ట్. మీరు చెప్పిండ్రు కదా ఒక మాట, అది చాలా నచ్చింది నాకు. ఇప్పుడు మనము ఎవరి మీదనన్నా యాంగర్ తోటి పోతాం కదా, ఆ మనము పోయినప్పుడు మన యాంగర్నెస్ వాళ్ళకు ముందే రీచ్ అవుతుంది అనేది ఐ థింక్ ఇట్ ఈస్ 100% కరెక్ట్. అదే మనం మనం లవ్ తోటి పోయినాం అనుకోండి, వాళ్ళకు అది కూడా రీచ్ అవుతుంది అనుకుంటా యాజ్ వెల్ కరెక్ట్ 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 కదా. అండ్ అండ్ ఆల్సో ఇంకొక మాట చెప్పిండ్రు మీరు, మనము ఒకరిని కోపంతో తిడుతున్నప్పుడు మన లోపల ఫస్ట్ కోపం వస్తుంది కదా, అది ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అవుతుంది కదా. అదే ప్రేమ చెప్పినప్పుడు, ఇప్పుడు ఐ హ్యావ్ ఎ లిటిల్ కిడ్ ఎట్ హోమ్ అంటే వాడిని చూసినప్పుడు జాయ్ వస్తుంది, అదే జాయ్ వానికి రీచ్ అవుతుంది కాబట్టి హీ ఆల్సో గివ్స్ ద సేమ్ జాయ్ కదా. అదే మనం పిల్లలతో కోపం కనగానే ఎవరితోటన్నా మనం కోపంతో అన్నప్పుడు రియలీ దట్ ఈస్ రియలీ 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 హెల్ప్స్ యాక్చువల్లీ. మనము ముందు మన సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని వేరే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా వాళ్ళు శాంతానికి వచ్చే పాజిటివిటీ ఉంటుంది కదా. ఐ థింక్ దట్ ఈస్ రియలీ హెల్ప్స్. ఐ థింక్ ఐ హ్యావ్ టు కంట్రోల్ ఆన్ ద, అంటే ఒక్కొక్కసారి పిల్లల మీద ఏదన్నా చేస్తే మనం ఒకసారి చిరాగ్గా అనేస్తాం కదా, అనే బదులు దాని బదులు మీరు చెప్పినట్టు కొంచెం శాంతంగా చెప్తే మైట్ బి దే మైట్ లిజన్. యా, దట్ ఈస్ రియలీ గుడ్ వర్డ్. ఐ విల్ టేక్ విత్ దట్ విత్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. రిలేషన్, ఇక్కడ ఏ రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, రిలేటివ్స్, ఏదైనా రిలేషన్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే. ఎక్స్చేంజ్ పాజిటివ్ ఎనర్జీ. యా, థ్యాంక్ యూ సార్. రాఘవేంద్ర. యా, టైం అవుతుంది సార్, రేపు అడగ. Just 1 minute. Yeah. Sir, my question is, sir, good morning, sir. యా, వెరీ గుడ్. ఏం లేదు సార్, ఇప్పుడు రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్లో కానీ మనము వాళ్ళకి హెల్ప్ చేద్దాము అనే మోటివ్లో మనం వెళ్ళినప్పుడు కొంతమంది పీపుల్ మనకి అవకాశ వాదులుగా, ఐ మీన్ వాళ్ళ ఆపర్చునిటీని జస్ట్ మన దగ్గర నుంచి తీసుకోవటానికి, యూ క్యాచ్ మై పాయింట్ సార్? అంటే వాళ్ళ అవసరాన్ని యూజ్ చేసుకుంటారు కదా, వాళ్ళు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఇప్పుడు సపోజ్ మనం ఒక మంచిగా వెళ్ళినప్పుడు జస్ట్ ఇతను మన దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క అవసరాన్ని, నీడ్స్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్ట్గానే ఉంటుంది, మనకి కొన్ని ఇబ్బందులు పడుతుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనం
మనతో మనం ఎలా మాట్లాడుకుంటాము అనేది మన కంట్రోల్లో ఉంది. ఎదుటి వాళ్ళు మనతో ఎలా మాట్లాడతారు, సిచ్యువేషన్స్ బయట నుంచి ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనం అన్ప్రెడిక్టబుల్. సో ఈవెన్ అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళే ముందే కంప్లీట్ గా నేను ఎవరితో అయితే రెస్పాండ్ అవుతాను, ఎవరితోనైతే మాట్లాడతాను, వాళ్ళకి నాకు మధ్యన ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్, పాజిటివ్ థింగ్సే అవుతాయి అని అదే ఎనర్జీతో ఫీల్ అవ్వండి. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్యూర్, పవర్ఫుల్ సూపర్ సోల్తో కనెక్ట్ అయ్యి ఉన్నాము అని మనం ఒక మెడిటేషన్ లో కూర్చొని నేను ఇప్పుడు ఒక సూపర్ సోల్ తో కనెక్ట్ అవుతున్నా. అది మేబీ గాడ్ కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క షీల్డ్ మన చుట్టూ ఉంది అని మనం బిలీవ్ చేయాలి. అలా బిలీవ్ చేసి వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ సూపర్ సోల్ అనేది. అది గాడ్ కావచ్చు, గురువుస్ కావచ్చు, ఎవరైనా సరే. సో ఆ షీల్డ్ తో నేను వెళ్తున్నాను. బయట నుంచి వచ్చే థింగ్స్ ఏవి కూడా నన్ను ఎఫెక్ట్ చేయవు. నేను ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్ మాత్రమే చేస్తాను. ఎదుటి వాళ్ళు కూడా సో నాలానే రెస్పాండ్ అవుతారు, నాలానే ఆ లవ్, రెస్పెక్ట్, కేర్, వీటినే చేస్తారు అని ఫస్ట్ మీరు ఆ మెడిటేషన్ లో కూర్చొని అదే ఎనర్జీని రిలీజ్ చేసి ఆ త్రూ అవుట్ ద జర్నీ మీరు అక్కడి వరకు వెళ్తున్న ప్రతి సెకండ్ కూడా ఆ పాజిటివ్ ఎనర్జీతోనే అదే థాట్స్ తో వెళ్ళండి అక్కడికి. ఒక్క థాట్ కూడా నెగిటివ్ చేంజ్ చేశారండి అంటే అక్కడ వే ఆఫ్ రెస్పాండ్ అనేది మారిపోతుంది. సో కంప్లీట్ గా మీరు త్రూ అవుట్ ద జర్నీ అక్కడ వరకు వెళ్ళి మాట్లాడేంత వరకు కూడా మీరు ఆ పాజిటివిటీని మెయింటైన్ చేసుకుంటూ అదే థాట్ ప్రాసెస్ ని చేసుకుంటూ వెళ్ళి రెస్పాండ్ అవ్వండి. కంప్లీట్ గా మీరు అక్కడ పాజిటివ్నెస్ ని చూస్తారు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. యా మ్యామ్, ప్లీజ్. సో మనం ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉంటే మనం ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాము. యా డే 2, డే 3 చాలా ఉంది, లాంగ్ జర్నీ. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు హోంవర్క్ వచ్చి మన గ్రూప్ లో ఎఫర్మేషన్స్ ఏవైతే చెప్పుకున్నామో అవి పోస్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం కొంత టైం మెడిటేషన్ చేద్దాం. ఓకేనా మ్యామ్? ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఫ్రెండ్స్, సిట్ కంఫర్టబుల్లీ, రిలాక్స్ యువర్ హోల్ బాడీ, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ ధ్యానముకి ప్లీజ్ క్లియర్గా వినండి మాస్టర్స్. మనం 5 స్టెప్స్ ఫాలో అవుతాము. ఫింగర్స్ని ఇంటర్లాక్ చేయాలి. క్రాస్ యువర్ ఫీట్. కావాలంటే బ్యాక్ సపోర్ట్ కావాలంటే తీసుకోండి. గ్లాసెస్ ఉంటే యూ కెన్ టేక్ ఆఫ్ దెమ్. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. బాడీని అంతా రిలాక్స్ చేసుకుందాము. అద్భుతమైన నాలెడ్జ్ని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా, ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో పెట్టాలంటే మనకి ఎరుక అనేది చాలా అవసరము. మనలో ఎనర్జీ అనేది, వైటల్ ఎనర్జీ అనేది చాలా చాలా అవసరం. అతి సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాము. ఐస్ ఒకసారి క్లోజ్ చేశాక బాడీ అంతా రిలాక్స్ చేసుకోండి. న్యాచురల్గా జరిగే శ్వాసని గమనిద్దాం. We are not bodies, we are not minds, we are not emotions. We are a pure soul, my dear friends, pure consciousness. శ్వాస ఎలా వెళ్తుంది లోపలికి, ఎలా వస్తుంది అనే దానితోటే ఉందాం. థాట్స్ వస్తుంటే కట్ చేయండి. థాట్స్ వస్తున్నాయని ఎరుకులో ఉండండి. ఒక్కొక్కసారి థాట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాము. దట్స్ ఓకే. అగైన్ బ్రింగ్ యువర్ అటెన్షన్ బ్యాక్ టు యువర్ బ్రెత్.
అలా శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉండగా మనలో ఉండే థాట్స్ కొద్ది కొద్దిగా అలా 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 తగ్గిపోతూ వస్తాయి. తగ్గే కొద్దీ మైండ్ ఫైనల్లీ ఎంటీ స్టేట్ అవుతుంది. అదే మెడిటేటివ్ స్టేట్. ఆ స్థితిలో మనం అపారమైన విశ్వశక్తిని తీసుకుంటాం. ఆ శక్తి మన బాడీ అంతా అన్ని ఆర్గాన్స్ అద్భుతంగా వర్క్ చేయడానికి ఆ శక్తే ఉపయోగపడుతుంది. మనం ఆలోచించే ఆలోచనలకు కూడా అదే శక్తి కావాలి. ఆ శక్తితోటే అది ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే అంత తీసుకుని ఆ శక్తితోటే మనలో ఎటువంటి భావాలు వెళ్తున్నాయని గమనించడం జరుగుతుంది. ఆ ఎరుక పెరగాలి అంటే మనం ధ్యానం ప్రతిరోజు చేయాలి. ప్రతి ఎరుకతో తీసుకునే శ్వాస మీ యొక్క శక్తిని పెంచుతుంది ఫ్రెండ్స్. శ్వాసతోటే ఉందాము కాసేపు. కళ్ళు తెరవరాదు. బాడీ అంతా ఫ్రీగా రిలాక్స్డ్గా వదిలేసేయండి. ఎటువంటి టైట్నెస్ వద్దు. ఫేస్ అంతా రిలాక్స్డ్గా పెట్టుకోండి. కంటిన్యూ మై డియర్ ఫ్రెండ్స్. మనం మంచి మ్యూజిక్తో ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేద్దాం. Breathe with your breath, masters.
I
Last 1 minute, masters. Be with your breath. Do not open your eyes. Be with your breath. "30 seconds. Slowly take your time, masters. Release your fingers. Place your palms on your face. 5, 4, 3, 2, 1, 0. Look at your palms. Thank you so much, my dear friend, for joining today's session. We'll meet tomorrow 8:30 p.m. Good night. Good day, everyone.